స్పెషల్ వంకాయ అనమాట. ఇదిగోండి బెండకాయ. ఈ రెండు మన గార్డెన్లో కాసినాయి అనమాట. పిల్లలు ఈ కూరగాయలన్నీ విడిగా వండితే తినట్లేదు కదా, అందుకని ఇలా సాంబార్ చేసాను అనుకోండి. అందులో ముక్కలన్నీ వస్తాయి కదా, ఆ ముక్కలు టేస్ట్గా ఉంటాయి, అవి తింటారనమాట. ఇప్పుడు ఈ తాలింపు ఇందులో వేస్తాం అనమాట. మన గార్డెన్లో కొన్ని కూరగాయలు కాసినాయి. ఇదిగోండి వంకాయ కనబడిందా, స్పెషల్ వంకాయ అనమాట. చక్కగా ఎంత అయిందో చూసారు. అలాగే ఇదిగోండి బెండకాయ. ఈ రెండు మన గార్డెన్లో కాసినాయి అనమాట. కొద్దిగా పుదీనా. ఫ్రెష్ పుదీనా. తెచ్చేవాడిని.
కడిగి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకుందాం అండి. ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఈరోజు మీకు ఒక అద్భుతమైన రెసిపీ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోండి. ఆవాలు, ఈ ఆవాలు చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు వేసుకోండి. వేసుకొని పెట్టి కలుపుకోండి. ఇవి చక్కగా మగ్గనివ్వండి. ఇవి మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్ ఇందులో వేసుకుందాం. క్యారెట్, ముల్లంగి, బెండకాయ, అలాగే సొరకాయ, ఈ ముక్కలన్నిటిని వేసేసుకుని ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి. వేసుకొని చక్కగా దీన్ని ఒకసారి కలిపేసుకోండి. మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు. సాంబార్లోకి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సాంబార్లో ఎన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే అంత బాగుంటాయి అన్నమాట. వంకాయలు వేయలేదు, వంకాయలు ఎందుకంటే కండ్రెక్కిపోతాయి కదా. ఇప్పుడు కోసి వంకాయలు యాడ్ చేస్తాం, అది తొందరగానే మగ్గిపోతాయి కదా. ఇప్పుడు ఇందులో ఈ వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇప్పుడు కొద్దిగా ఇందులో లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాం. కూరగాయలు మగ్గాలి కదా, సరిపోతాయి. ఈ సాంబారు రైస్లో చాలా చాలా బాగుంటుందండి. సాంబార్లో ఎక్కువ వెజిటేబుల్స్ చేస్తాం కదా, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్నమాట. పిల్లలు ఈ కూరగాయలన్నీ విడిగా వండితే తినట్లేదు కదా, అందుకని ఇలా సాంబార్ చేసాను అనుకోండి. అందులో ముక్కలన్నీ వస్తాయి కదా, ఆ ముక్కలు టేస్ట్గా ఉంటాయి, అవి తింటారనమాట. మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి చక్కగా ఉడకనిద్దాం. ముక్కలు చక్కగా మగ్గినాయండి. ఇప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేసుకుందాం. రుచి సరిపడినంత ఉప్పు, సాంబార్ పౌడర్. ఇది నా స్టైల్లో అండి సాంబార్ ప్రిపేర్ చేసేది. ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇది చక్కగా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలన్నమాట. ఇప్పుడు మంచి సువాసన వస్తుంది చక్కగా. చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం చింతపండు గుజ్జును పోసుకుందాం. కొద్దిగా వాటర్ కూడా పోసుకుందాం. పోయి సరిపోయినాయి. చక్కగా మూత పెట్టండి. దీన్ని చక్కగా తెల్ల కాగనివ్వాలన్నమాట. చూడండి మసులుతుంది కదా. ఇప్పుడు మనం
ఇందాక మనం రుబ్బి పెట్టుకున్నాం కదా ఈ కందిపప్పుని ఇందులో వేసేసుకున్నాం. ఇందులో పుదీనా కరివేపాకు కూడా వేసుకుని ఇంకొకసారి కలిపేసి ఈ సైజు బెల్లం గడ్డని కూడా ఇందులో వేసేసుకోండి. బెల్లం ఏంటంటే రుచులన్నిటిని చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. సాంబార్ కూడా మంచి రుచి వస్తుంది అన్నమాట బెల్లం వేయటం వల్ల. చూడండి ఆల్రెడీ మంచి ఫ్లేవర్ వచ్చింది, కలర్ కూడా అదిరిపోయింది కదా. మూత పెట్టేసి చిన్న మంట మీద బాగా మసలనివ్వాలన్నమాట. మసిలితేనే ఇందులో ఉన్న సారం అంతా సాంబార్లో దిగుతుంది అన్నమాట, ముక్కల్లో సారం. రెండు మసులుతుంది కదా, ఇందులో ఇప్పుడు ఇంకొద్దిగా సాంబార్ పౌడర్ వేసుకోండి. ఈ సాంబార్ పౌడర్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నేను వీడియో లింక్ ఇస్తాను, ప్రిపేర్ చేసుకోండి. చక్కగా మూత పెట్టేసి కుక్ చేసుకోండి. చూడండి మసులుతుంది కదా, ఇది ఎక్కువసేపు మసలాలి. సాంబార్ ఎప్పుడు ఎక్కువసేపు మసిలితేనే మంచి రుచి వస్తుంది అనమాట. చూడండి రైస్లోకి అయితే అదిరిపోద్ది అనమాట. స్మెల్ కూడా సూపర్ స్మెల్ వస్తుంది, సాంబార్ స్మెల్. ఫ్రెండ్స్ సరిపోతుంది, ఈ విధంగా సరిపోద్ది అనమాట. ఎంత చక్కగా వచ్చిందో సాంబార్, అదిరిపోయింది. స్మెల్ మాత్రం అదిరిపోతుంది అనమాట. అయిపోయింది కదా, దీన్ని ఇంకో బౌల్లో షిఫ్ట్ చేసుకుని తాలింపు కూడా వేసుకుందాం. తాలింపు వేసుకుందాం అనమాట. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇందులో ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తాలింపు చక్కగా వేగనివ్వాలి. పప్పులోకైనా సాంబార్లోకైనా తాలింపు వల్ల మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే చాలా బాగుంటుంది అన్నమాట. తాలింపు వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ తాలింపు ఇందులో వేసుకున్నాం. తాలింపు వేసిన వెంటనే మూత పెట్టేసుకోండి, ఆ స్మెల్ అంతా పోకుండా అలా లాక్ చేసేసుకోండి 5 నిమిషాలు. అప్పుడు మంచి ఫ్లేవరు ఆ సాంబార్లోకి దిగుతుంది అన్నమాట.